చెబుదాం శివ, కానీ ఇప్పుడు కాదు. మంచి చెడు అన్నీ మాట్లాడుకున్న తర్వాత తీరిగ్గా పెళ్లి వాళ్ళని 4 గోడల మధ్య కూర్చోబెట్టి ఇది జరిగింది అని చెప్తే అర్థం చేసుకుంటారు. అంతేనంటారా? అంతే శివ. వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోకుండా మనమే మన పిల్లని నష్టజాతకురాలు అని ముద్ర వేయటం సరికాదేమో అని అనిపిస్తుంది. నాకేం అర్థం కావట్లేదండి, కానీ అంతా మంచి జరగాలి. జరుగుతుంది శివ. నువ్వు ఇవన్నీ ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. మీరు కంగారుపడి రావాల్సినంత శుభకార్యం ఏవీ కాదులేండి. మీరు మా తమ్ముడు తీరిగ్గా మీ పనులు చూసుకునే రండి, సరేనా? అనుపమా, అనుపమా, రంగా ఎక్కడున్నాడు వీడు? అనుపమా, అనుపమా. అమ్మా, ఏంటమ్మా నీ కంగారు? పెళ్లి వాళ్ళు వచ్చే సమయం అయింది కదా. వాళ్ళు అసలే పద్ధతులు సంప్రదాయాలు ఖచ్చితంగా ఉంటారని పారే చెప్పారు కదా. ఏ లోటు రాకుండా చూసుకోవాలి. అంత ఆవేశపడకమ్మా. వస్తుంది పెళ్లి చూపులకే గాని పెళ్లి చేసుకుని తీసుకెళ్లిపోవడానికి కాదు కదా. దాదాపు ఖాయమైపోయినట్టే. అనుపమా, అనుపమా. అనుపమా, అమ్మా, అన్నీ సిద్ధమైనట్టేనా? తినుబండారాలన్నీ అన్నీ రెడీ అయిపోయాయమ్మా. మరి కళ్యాణి? పల్లవి, సంపద రెడీ చేస్తున్నారు. సరే సరే. ఆగాగు, పట్టుకో. ఒక్క నిమిషం. సూపర్ గా ఉన్నావు. ఇంకా చీర కట్టుకుంటే రెడీ. అదిగో మంచం మీద 5 చీరలున్నాయి. నీకు నచ్చింది కట్టుకో. లే 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 లే. చూడు. నాకివద్దు. చాలా కాస్ట్లీ చీరలు కళ్యాణి, వద్దంటే ఎలా? చీరలు నచ్చలేదా, లేక పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వస్తాను. అత్తయ్య, కళ్యాణి చీర కట్టుకోనంటుంది. నేను రెడీ చేసి తీసుకొస్తానమ్మా, పద. ఏమైంది కళ్యాణి? అమ్మా, అది కొంచెం భయంగా ఉంది. ఆ చీరలు కూడా బాగా హెవీగా ఉన్నాయి. కంగారు పడుకు. పల్లవి, నా గదిలో చీరను తీసుకురా. అలాగే అమ్మా. ఆడపిల్లకి భయం తప్పకుండా ఉంటుంది కళ్యాణి. సంపద, పల్లవి నీలాంటి ఆడపిల్లలే కదా. ఇప్పుడు చూడు, మంచి సంబంధం కుదిరి ఇక్కడికొచ్చి ఎంత ఆనందంగా ఉంటున్నారు.
రేపు నువ్వు అంతే. కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే మొగుడొస్తే పెళ్ళయ్యాక పుట్టింటి వాళ్ళని మర్చిపోతాం. అమ్మా ఇదిగో. ఇదిగో నీకోసమే చాలా తక్కువ బరువుండే చీర నేశాను. ఇది కట్టుకో. నాకు చీర కట్టుకోవడం రాదమ్మా. నేను కడతాంది. ఇప్పుడంటే అనుపమమ్మ ఉంది కాబట్టి కడుతుంది. రేపు పెళ్ళయ్యాక ప్రతిరోజు నీ మొగుణ్ణి కట్టమంటే బాగోదు కళ్యాణి. అప్పటికి నా కూతురు చీర కట్టు చక్కగా నేర్చుకుంటుందిలే పల్లవి. రేపు నీ కూతురు పెళ్ళిడికొస్తే నా కూతురే చీర కడుతుంది, గుర్తుపెట్టుకో. రా కడతాను. రండి వెళదాం. నమస్తే. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే. నమస్తే అండి. నమస్కారం అండి. వీడే నా ఒక్కగానొక్క కొడుకు అనిల్. నమస్కారం బామ్మగారు. నమస్తే తాతగారు. ఈమె నా ధర్మపత్ని శారద. నమస్తే అండి. నమస్తే. రండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. రండి రండి. రా కళ్యాణి. రా కూర్చో. కళ్యాణి, ఇప్పుడు చూడు చీరలో ఎంత అందంగా ఉన్నావో. రండి రండి కూర్చోండి. పెద్దవారు ముందు మీరు కూర్చోండి. పర్వాలేదండి. పెళ్లి వాళ్ళు వచ్చేసినట్టున్నారు. పెళ్లి కొడుకు వాళ్ళు నీకు వంటొచ్చా అని అడిగితే వచ్చు అని చెప్పు. అబద్ధం చెప్పొచ్చా అమ్మా? ఈ ఒక్క విషయంలో అబద్ధం చెప్పు, ఇంకే విషయంలో అబద్ధం చెప్పకు. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమంటారు, కానీ వాటి వల్లే తర్వాత సమస్యలొస్తాయి. నువ్వు పెళ్ళై అత్తారింటికి వెళ్లేలోపు నీకన్ని వంటలు నేర్పిస్తాను. పల్లవి, అమ్మా కళ్యాణిని తీసుకురమ్మంటారేమో అడుగు. అలాగేనమ్మా. మీ గురించి మీ పద్ధతుల గురించి పేరయ్య గారు మాకన్నీ చెప్పారండి. మీకెన్ని పద్ధతులు ఆచారాలు ఉన్నాయో మాకు అలాగే ఉన్నాయి. మీ ఇంటి గురించి, పర్వతనేని వాళ్ల గొప్పతనం గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? కాకపోతే నాకు కొన్ని పట్టింపులు ఎక్కువమ్మా. అందరూ నా గురించి చెప్పే ముందు అదే చెప్తూ ఉంటారు. అమ్మాయిని పిలిపించమంటారా? పిలిపించండమ్మా. పల్లవి. అలాగే అత్తయ్య. అమ్మా అత్తయ్య గారు కళ్యాణిని తీసుకురమ్మంటున్నారు. కళ్యాణి పద. ఆగాగాగు. అమ్మా నీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయింది. పెళ్లి చూపుల్లో అమ్మాయి మెళ్ళో బంగారం లేకపోయినా పర్వాలేదు, కానీ మొహంలో మాత్రం సిగ్గుండాలి. సిగ్గా? సిగ్గా అని అనుపమమ్మని చూస్తావేంటి? సిగ్గుపడ్డం కూడా రాదా? అయ్యో భగవంతుడా, ఈ కాలం ఆడపిల్లలకి సిగ్గుపడ్డం కూడా నేర్పించాల్సి వస్తుంది. పెళ్లి కొడుకు వాళ్ళకి స్వీట్లు జ్యూసులు ఇచ్చేటప్పుడు అబ్బాయిని నువ్వు చూడాలి,
కానీ అబ్బాయి నిన్ను చూడగానే తలదించుకొని చిన్న స్మైల్ ఇచ్చి ఇలా ఉండాలి. అర్థమైందా? మంచి సంబంధంలాగా ఉంది. అబ్బాయి కూడా బాగున్నాడు. కొంపదీసి కుదిరిపోతుందా ఏంటి? రంగా రా త్వరగా. అమ్మా, రావుకాలం వచ్చేస్తుంది. అమ్మాయి రావడానికి సమయం ఏమైనా పడుతుందా? వచ్చేస్తుందండి. పల్లవి, పల్లవి. అమ్మో అత్తయ్య, చెప్పింది గుర్తుంది కదా. రండి పద, రామ్మా. కళ్యాణి, అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంది. అలా ఎంతసేపటి నుంచి ఉంటుంది? కూర్చోబెట్టచ్చు కదమ్మా. కూర్చోమ్మా. పర్వాలేదండి. దేవుడి దయ వల్ల త్వరగా ఈ పెళ్లి కుదిరితే బాగుండు. సంపద నేను పారిపోవడానికి మంచి సిచ్యువేషన్ దొరుకుతుంది. మా అబ్బాయి అనిల్ పెళ్ళైన 10 ఏళ్లకు మాకు పుట్టాడు. చాలా గారాబంగా పద్ధతిగా పెంచాం. ఎలాంటి చెడలవాట్లు లేవనుకోండి. చాలా సంతోషం. ఈ రోజుల్లో కుర్రవాళ్ళు ఏ అలవాట్లు లేకుండా ఉండడం చాలా కష్టం. పద్ధతి తప్పితే ప్రాణం తీయను. ఏమీ అనుకోకపోతే అబ్బాయి అమ్మాయితో మాట్లాడాలనుకుంటున్నాడు. తప్పకుండానమ్మా. వాళ్ళ అభిప్రాయాలు కలుస్తాయో లేదో వాళ్ళు తెలుసుకోవాలి కదా. పల్లవి, మావయ్య తీసుకెళ్ళమ్మా. రా కళ్యాణి. అర్థమైంది. నేను దూరంగా ఉంటాను, మీరు మాట్లాడుకోండి. పర్లేదు పిన్ని. అలా ఉండకూడదు కళ్యాణి. మాట్లాడడం అయ్యాక పిలవండి, ఓకేనా? హాయ్, నా పేరు అనిల్. నీ పేరేంటి? మీకు తెలీదా? తెలుసు, బట్ నువ్వు సైలెంట్గా ఉన్నావు. ఏం మాట్లాడాలో తెలియక. నిజం చెప్పాలంటే మా నాన్న పెళ్లి చూపులని చెప్పగానే నో అని చెప్పేశా.
అమ్మ నీ ఫోటో చూపించిన తర్వాత నువ్వెక్కడ నో అంటావునని టెన్షన్ పడ్డా. నువ్వు నాకు చూడగానే నచ్చేసావు. నేను ఆల్రెడీ ఊహల్లో మన పెళ్ళైపోయినట్టుగా ఊహించేసుకున్నాను. నన్ను నమ్ము, మా అమ్మలా చాలా బాగా చూసుకుంటాను. నువ్వు అల్లరి చేస్తే ఎంజాయ్ చేస్తాను. నీకు కోపం వస్తే నేను తగ్గుతాను. నిన్ను నీకంటే ఎక్కువగా ప్రేమిస్తాను. నిజం చెప్పాలంటే ఈరోజే పెళ్లి కూడా జరిగిపోతే బాగుండు అనిపిస్తుంది. అంతలా నచ్చేసావు. మరి నీకు నచ్చానా? నచ్చలేదా? కళ్యాణి, ఏమైనా మాట్లాడు. సే ఎస్ ఆర్ నో. అంటే నేనిప్పుడే ఏం చెప్పలేను. అలా అని నచ్చకపోవడానికి కారణమేం లేదు. మా నాన్నమ్మ మా అమ్మ వాళ్ళ ఇష్టమే నా ఇష్టం. ఇప్పటికీ ఇది మాత్రమే చెప్పగలను. గుడ్. పెద్దవాళ్ళకి ఇంత వాల్యూ ఇస్తున్నావంటే రేపు పెళ్ళయ్యాక హస్బెండ్కి ఎంత వాల్యూ ఇస్తావో అర్థమవుతుంది. ప్యారయ్య గారు, పిల్లల జాతకాలు చూపించారండి? చూపించానమ్మా, బేషుగ్గా కలిశాయి. ఇద్దరివి చక్కటి జాతకాలు అనుకోండి. వీడి బొంద. ఆ కళ్యాణిది మంచి జాతకం ఏంటి? కడుపులో పడగానే అందర్నీ వెడగొట్టింది, తర్వాత తల్లిని పోగొట్టుకుంది. ఇంకా ఏమైనా అడగాలా? లేదు, వెళ్దాం. జాతకాలు కలిసాయి కాబట్టి పిల్లలకి నచ్చితే వచ్చే నెలలోనే ముహూర్తం పెట్టుకుందాం. ఏమంటారు? తప్పకుండానమ్మా, వాళ్ళనే అడుగుదాం. ఏరా, అమ్మాయి నచ్చిందా? నచ్చింది నాన్న. అబ్బాయికి అమ్మాయి నచ్చింది. మరి మీ మనవరాలికి? అనుపమా, చెప్పు కళ్యాణి, నానమ్మ అడుగుతుంది. మీ ఇష్టమమ్మా. అమ్మా నానమ్మ ఇష్టాలే అమ్మాయి ఇష్టం అన్నమాట. అది పద్ధతి అంటే. ఇంత పద్ధతైన కుటుంబం, ఇంత మంచి పెంపకం ఈ రోజుల్లో ఎక్కడుంటుంది చెప్పండి? పర్వతనేని భూపతి శివపార్వతుల గురించి చుట్టుపక్కల 10 ఊళ్ళల్లో ఊరికే గొప్పగా చెప్పుకుంటారా రామనాథం గారు? నిజమేనండి. కళ్యాణి, నీకు వంటొచ్చామ్మా? వచ్చండి. అమ్మాయి అమ్మ కూచిలాగా ఉంది. అవును, మీ అమ్మగారున్నారు. మీ నాన్నగారేరి? అది కరెక్ట్గా అడిగాం. ఈ ప్రశ్న ఇంకా రాలేదేంటా అని అనుకుంటున్నాను.
అడిగేది నిన్నేనమ్మా. రాలేదండి. కూతురికి పెళ్లి చూపులంటే ఏ తండ్రైనా రాకుండా ఉంటారా? ఏదైనా పని మీద ఊరెళ్ళారా? ఎక్కడున్నారమ్మా?